మైక్ ముందు నీతి సూత్రాలు, నీతివంతమైన పాలన అంటూ లెక్చర్లు, ఇతర పార్టీల అవినీతిపై కౌంటర్లు. ఇది చంద్రబాబు నాయుడు తీరు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం అడ్డంగా పరువు తీసుకున్నారు. జాతీయ పార్టీకి అధినేతగా మారిన మూడో నాడే చీప్ పాలిటిక్స్ స్ప్రే చేసి అడ్డంగా బుక్ అయ్యారు. అవినీతి రాజకీయాలు ఎమ్మెల్యేని వశపరుచుకుంటే ఏదో అవుతుందనుకోవడం తప్పు. అలాంటి తప్పుడు రాజకీయాలు వదులుకొని నీతివంతమైన రాజకీయాల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చేసేది ధర్మ పోరాటం, నీతివంతమైన పోరాటం. నేను నీతివంతమైన పోరాటం చేసినప్పుడు ఎవరికి కూడా నేను భయపడవలసిన అవసరం లేదు. బాబు అనుకో ధర్మసూత్రాలు, చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు. నాది ధర్మ పోరాటం, నీతివంతమైన పాలన అంటూ దండిగా లెక్చర్లు కొడతారు బాబు. అవినీతి అంటే ఏంటో తెలియదని మైక్ ముందు ఫోజులు పెడతారు. బాబు ఓ మాట అంటారో లేదో తమ్ముళ్ళు బాబు భజన వేసుకుంటారు. ఎంతైనా అందరూ బాబు తాను ముక్కలే కదా. నేను చేసేది ధర్మ పోరాటం, నీతివంతమైన పోరాటం. నేను నీతివంతమైన పోరాటం చేసినప్పుడు ఎవరికి కూడా నేను భయపడవలసిన అవసరం లేదు. అవినీతిపై ఇతర పార్టీలతో చెడుగుడు ఆడతారు బాబు. కానీ ఇప్పుడు సీన్ సితారైంది. రేవంత్ రెడ్డి ఇష్యూతో ఏపీ సీఎం రింగులో నిలబడ్డారు. బాబు డైరెక్షన్లోనే ఓటు నోటు స్క్రిప్ట్ వర్క్ జరిగిందని సాక్షాత్తు రేవంత్ రెడ్డే క్లారిటీ ఇచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎంతగా వాదించినా అడ్డంగా దొరికిన విజువల్స్ ను ఎవరూ కాదనలేరు. What you giving now? 50 I'm giving now. 4.5 tomorrow you tell me the place. A person will come and say 4.5 what? 5 crores. 4.5 crores. Total 5 crores. But you asked I convince no boss. So I'm putting one across the table. 50 I'm delivering now. Remaining 4.5 crores. Tomorrow my person along with that cash. ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీకి పోయేది లేదు, వచ్చేది కూడా ఏమీ లేదు. కానీ ఎలక్షన్ను ఛాలెంజీగా తీసుకున్నారు బాబు. ఓవైపు హ్యాండ్ ఇస్తున్న సొంత ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీ సీటు గెలుస్తామో లేదో అన్న భయం. పరువు కోసం కసితో ఓటు నోటుకు ప్లాన్ ప్రిపేర్ చేసినట్టు టాక్. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, సీటు దక్కించుకోవటమే తమ్ముళ్ళ టార్గెట్ గా ఎపిసోడ్ నడిచింది. పట్టుబడితే నాది ఉడుం పట్టు తప్ప వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019లో అధికారమే బాబు మాస్టర్ ప్లాన్. మహానాడులోనూ బాబు గొంతు చించుకున్నారు. టీడీపీకి దక్కే ఎమ్మెల్సీ సీటుకు 5వ అభ్యర్థితో టీఆర్ఎస్ చెక్ పెట్టింది. నెంబర్ గేమ్తో టీడీపీని చక్రబంధం చేస్తోంది గులాబీ దండు. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి నైతికంగా దెబ్బతీయాలని అనైతికంగా టీడీపీ ఎత్తువేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో బాబు ఎపిసోడ్ ప్రిపేర్ చేసినట్టు టాక్. 5 కోట్ల డీల్తో స్టీవెన్సన్ కు గేలం వేయాలని డిసైడ్ చేసింది బాబు అండ్ టీం. తెలంగాణలో ఇంత మునుపుడు మీరు చూశారు. అప్పుడప్పుడు మన ఎమ్మెల్యేలు కొంతమంది ప్రలోభ పెట్టి తీసుకున్నారు. ఏం జరిగిందని నేను అడుగుతున్నా, ఏం జరుగుతుందని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే పోతే 100 మంది ఎమ్మెల్యేలు తయారవుతారు. ఇప్పుడు నేను సవాలుగా విసురుతున్నా, 2019లో తెలంగాణలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. బాబు ఏదో అనుకుంటే మరేదో అయిపోయింది. గోల్ కోసం గ్రౌండ్లోకి దిగిన రేవంత్ సెల్ఫ్ గోల్ కొట్టడంతో బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఫుటేజీలో రేవంత్ అడ్డంగా బుక్కోవడంతో సైకిల్ సీటు చిరిగింది. ప్యాచ్ వర్క్లతో సైకిల్ నడుస్తున్నా రేవంత్ ఇష్యూతో సైకిల్ స్టాండ్ కూడా విరిగిపోయింది. జాతీయ పార్టీగా పురుడు పోసుకున్న 2-3 రోజులకే టీడీపీకి ఈ సిచ్యువేషన్ బ్యాడ్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. కవరింగ్ కోసం ఎంత కలరింగ్ ఇచ్చినా పచ్చనోటు ఎపిసోడ్ స్టేట్ పాలిటిక్స్ లో మహా హాట్ గురు. నోరు తెరిస్తే నీతివంతమైన రాజకీయాలపై లెక్చర్లిచ్చే బాబు రేవంత్ ఎపిసోడ్ తర్వాత ఎలాంటి స్పీచ్లు ఇస్తారో.